ఈరోజు రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన చర్యలకు పూనుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ప్రభుత్వ పాఠశాలల యొక్క దుస్థితిని ప్రశ్నిస్తే దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు రాజస్థాన్లో రాంపురా అనే గ్రామంలో బీజేపీ కార్యకర్తలు అశోష్ రాంకా మరియు వారి బృందం అక్కడ స్థానిక పశువుల కొట్టంలో పాఠశాలలు నడపడం మీద అక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రపంచానికి చూపించాలి. పాఠశాలలు నిర్మించడం లేదు ఈ ప్రభుత్వాలు, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు, విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని చెప్పేసి అందరికీ చూపించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వారి బృందం మీద దాడులు చేస్తున్నారు. దాడులు చేయడం కన్నా అక్కడ పరిస్థితిని మెరుగుపరచుంటే ఇంకా బాగుండేది కదా. అక్కడ సరైన తరగతి గదులు, పాఠశాల భవనాన్ని నిర్మిస్తే బాగుండేది. అలా కాదని ఒక గుండాల మాదిరిగా వాళ్ళ మీద రాళ్ల దాడి చేస్తూ వాళ్ళని చంపే ప్రయత్నం చేసిన ఆ బృందం అందరిపైన, బీజేపీ గుండాల బృందం పైన మర్డర్ కేసు పెట్టి తక్షణం వారిని జైలుకు పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరచడం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ అందుకు విరుద్ధంగా అక్కడ స్థానిక బీజేపీ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ గారు ఉల్టా వారి కార్యకర్తల చేత ప్రశ్నించే గొంతుకలను పైన దాడి చేయించడం అనేది ఎంతవరకు కరెక్టు? ఆయన చేసిన ఈ పద్ధతికి సమాజం తలదించుకునేలా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం తక్షణం అతన్ని మంత్రి పదవి నుంచి తప్పించి అక్కడ దాడి చేసిన బీజేపీ గుండాలందరి మీద మర్డర్ కేసు పెట్టి వాళ్ళందరినీ జైలుకు పంపాలించాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.